స్పైస్ బాక్స్ దిస్ ఈస్ వినయవర్ధన్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ గురించి బేసిక్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిదో నేర్చుకున్నాం అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. అండ్ ఇది సెకండ్ వీడియో అనమాట. ఇందులో దాని తర్వాత లెవెల్స్ నేర్చుకుందాం. సో మీకు ఆల్రెడీ చెప్పాను, సో ప్రతి ప్రాబ్లం కూడా నేను చేస్తున్నప్పుడు మీరు కూడా నాతో చేయండి. అట్లాంటప్పుడు మీకు సబ్జెక్ట్ పెరుగుతుంది అండ్ నాలెడ్జ్ తొందరగా వస్తుంది అనమాట. Adam borrowed some money at the rate of 6% per annum for the first 2 years, at the rate of 9% per annum for the next 3 years, and at the rate of 14% per annum for the period behind 5 years. If he pays a total interest of 11,400 at the end of the 9 years, how much money did he borrowed? So యాడమ్ అనే పర్సన్ ఏం చేసిండంటే ఒక దగ్గర కొంత మనీని అప్పుగా తీసుకొచ్చిండు. అది ఎంత అంటే, సో అది ఎట్లా దాని అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే ఫస్ట్ 2 years కేమో 6% పర్ యానం ఉంటది. అండ్ ఆ తర్వాత 3 years కేమో 9% పర్ యానం ఉంటది. అండ్ ఆ తర్వాత 5 years కేమో 14% పర్ యానం ఉంటది. ఓకేనా? అయితే మనోడు ఏం చేసిండు, 9 years ఎండింగ్ లో 9th year ఎండింగ్ లో 11,400 వడ్డీనే కట్టిండు. ఇది ఓన్లీ ఇంట్రెస్ట్. ఓకేనా? అమౌంట్ కాదు, ఇది ఇంట్రెస్ట్ కడితే అసలు తను తెచ్చిన అమౌంట్ అంటే డబ్బులు ఎంత తీసుకొచ్చిండు, సమ్ ఎంత అని అంటున్నాడు, ప్రిన్సిపల్ ఎంత అనేది అడుగుతున్నాడు అనమాట. సో అతను అసలు వడ్డీకి తీసుకొచ్చిన మనీ ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ చూస్తే ఇదేంటి, సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ మొత్తాన్ని పర్సంటేజ్ ని ప్లస్ చేసుకొని వేసుకుంటాం. సో ఫస్ట్ 2 years ఏంటిది, మొత్తం టోటల్ ఎన్ని ఇయర్స్, 9 years. టోటల్ 9 years. అందులో ఫస్ట్ 2 years ఎంత, 6% పర్ యానం. 6% పర్ యానం ఎన్ని ఇయర్స్ అంటే 2 years కాబట్టి ఇక్కడ 12% వస్తుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ 3 years అండ్ 9% పర్ యానం. 9 into 3 27%. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ 2 years అయిపోయింది, ఇక్కడ 3 years అయిపోయింది. టోటల్ ఎంత, 9 years. అంటే నెక్స్ట్ 4 years. ఇక్కడ 5 years ఇచ్చింది కదా, మీరు 5 years వేసుకున్నారు అనుకోండి, లెక్క కథం. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇచ్చిండ్రో చూసుకొని అది ఇక్కడ వేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 4 years ఎంత, ఇక్కడ 14% పర్ యానం. 14 4 ఎంత, 56. 14 4 56%. సో అతను మొత్తము 9 years కి ఇప్పుడు ఎంత, ఇది 9 years. సో టోటల్ 9 years కి అతను కట్టిన పర్సంటేజ్ ఎంత అంటే 12 + 27. 12 + 27 39. 39 + 56 95. సో టోటల్ అతను కట్టిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 95% కట్టిండు. సో మనకి ఇక్కడ 95% ఎంత ఇచ్చిండు, 11,400 ఇచ్చిండు. సో ఇప్పుడు 11,400 అనేది 95% అయితే దాని సమ్ ఏమవుతుంది, సమ్ అనేది 100% అవుతుంది. ఓకేనా? అయితే మనకి ఆ సమ్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత, 100% అనేది ఎంత అనేది మనం ఇప్పుడు 5 19 520 19 1 19 6 2 zeros కి 2 zeros 6 2 ఎంత 12 3 zeros కి 3 zeros. సో అతను వడ్డీకి తెచ్చింది ఎంత అంటే 12,000. సో ఆ 12,000 వడ్డీకి తెచ్చిండు. వడ్డీకి తెస్తే ఆ 12,000 మీద ఫస్ట్ 2 years ఏమో 6% వడ్డీ పడింది. ఆ తర్వాత 3 years కేమో 9% వడ్డీ పడింది. ఆ తర్వాత 4 years కేమో 14% వడ్డీ పడింది. ఇట్లా మొత్తం కలిపి 11,400 ఇంట్రెస్ట్ అయింది. ఎన్ని సంవత్సరాల కంటే 9 years కి. And next problem, at what percent per annum will sum of money double in 16 years? సో సమ్ మనీ ఉన్నది, అది 16 years లో డబుల్ అయింది అనమాట సింపుల్ ఇంట్రెస్ట్ కి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది మనకి ఇక్కడ అడుగుతున్నాడు. సో మామూలుగా జనరల్ గా ఏంటిది, ప్రిన్సిపల్ అనేది 100% ఉంటది. ఓకేనా? ఇది 16 years లో డబుల్ అయింది అంటున్నాడు. అంటే ఏంటిది, అమౌంట్ ఇక్కడ 200 అయింది అంటున్నాడు. ఓకేనా? 100 కాస్త 200 అయిందంటే ఎంత పెరిగింది, 100% పెరిగింది. ఇదేంటిదంటే ఇంట్రెస్ట్ అనమాట, సింపుల్ ఇంట్రెస్ట్ ఈ 100 అనేది. సో 16 years లో 100 అయింది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే
100/16. ఓకే, 16 1 16 6 96. ఇంకెంత మిగిలింది 4/16 అంటే 4 1 4 4. సో 6 1/4% పర్ యానం ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2.5 years at 12% per annum is 40 less than the simple interest on the same sum for 3.5 years at 10% per annum. So find the sum. సో కొంత సమ్ ఉన్నది, దాని అంటే కొంత మనీ ఉన్నది, ఆ మనీని అప్పుకి ఇచ్చిండు అనమాట, సింపుల్ ఇంట్రెస్ట్ కి వడ్డీకి ఇచ్చిండు. అది 2.5 years లో 12% పర్ యానం కి అండ్ 10% పర్ యానం ఫర్ 3.5 years కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 40 రూపీస్. అయితే మొత్తం ఆ సమ్ ఎంత అనేది అడుగుతున్నాడు, మనకి ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో పర్ ఇయర్ కి ఇక్కడ ఫస్ట్ ఏంటిది 2.5 years. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 12% పర్ యానం. 12% పర్ యానం. సో ఇక్కడ 2.5 years ఉన్నది. 2 years కి ఎంత వస్తుంది? 24%. ఇంకా హాఫ్ ఇయర్ కి ఎంత వస్తుంది? 6%. అంటే ఇక్కడ 30% వస్తుంది మనకి ఇంట్రెస్ట్ అనేది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ 3.5 years కి 10% పర్ యానం. సో 3 years కి 30, హాఫ్ ఇయర్ కి 5, 35%. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 5%. అండ్ మనకి ప్రాబ్లం లో ఇచ్చింది అంటే 40 రూపీస్. ఓకే, ఈ 5% ఈక్వల్స్ టు 40 రూపీస్ అయితే మనకి ఏం అడిగిండు? సమ్ అడిగిండు. సమ్ ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. సో 5% ఈక్వల్స్ టు 40, దెన్ 1% ఈక్వల్స్ టు 8, దెన్ సమ్ ఈక్వల్స్ టు 100% ఏమవుతుంది అంటే 100 into 8 ఈక్వల్స్ టు 800 అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్డ్ ఇట్ సెల్ఫ్ ఎట్ 12% పర్ యానం. సో ఇందాక ప్రాబ్లం లో ఏంటిదంటే మనకి టైం ఇచ్చిండు, ఇయర్స్ ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, టైం కనుక్కోవాలన్నమాట. సో సమ్ ఉన్నది, ఇది దానికనే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 100 units ఉంటుంది. ఇది 12% పర్ యానం చొప్పున కొన్ని అంటే ఎన్ని సంవత్సరాలకు వదిలేదు, కొంత టైంకి ఏమైందంటే డబుల్ అయింది. సో 100 ఉన్నది కాస్త 200 అయింది. సో 12% పర్ యానం చొప్పున ఇది ఎక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎంత పడ్డది అంటే 100 parts పడ్డది. సో ఈ 100 units ఎన్ని ఇయర్స్ లో అంటే టైం ఈక్వల్స్ టు 100/12. ఓకేనా, 12 1 12 8 సో 12 8 మనకి ఎంత? 96. 96 పోతే ఇంకెంత ఉంటుంది? 4/12. 4 1 4 3 అంటే 8 1/3 ఇయర్స్. ఓకేనా, ఒకవేళ ఇంకా మీకు దీన్ని మంత్స్ లో కనుక ఇస్తే 12 months అనేది 3 parts అయితే 1 part ఏమవుతుంది? 4 months అవుతుంది. సో 8 years 4 months. సో 8 years 4 months లో సమ్ అనేది 12% పర్ యానం చొప్పున 8 సంవత్సరాల 4 నెలల్లో డబుల్ అవుతుంది అనమాట దానికి అది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ డబుల్ ఇన్ 6 years ఇట్ విల్ బికమ్ 4 times ఇన్ హౌ మెనీ ఇయర్స్ అంటున్నాడు. సో కొంత అమౌంట్ ఉన్నది, సమ్ ఆఫ్ మనీ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ మీద 6 years లో డబుల్ అయింది. అయితే అది ఎన్ని సంవత్సరాలకి 4 times అవుతుంది అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఉన్నది, ఇది 100 units. సో ఇది 6 years లో ఏమైందంటే డబుల్ అయింది, 200 units అయింది. అయితే ఇదే సమ్ 100 units కాస్త 4 times అంటే 400 units ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది అంటున్నాడు. సో టైం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు. సో ఇక్కడ 100 కాస్త 200 అయిందంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత పడింది? 100 పడింది. సో 6 years లో ఒక 100 పెరిగితే ఇక్కడ ఎంత? 300 పెరగాలి. 300 ఎన్ని సంవత్సరాల్లో పెరుగుతుంది? సో 100 కాస్త 100 ని ఇంటూ 3 చేస్తే అది 300 అవుతుంది. సో 6 years ని కూడా ఇంటూ 3 చేస్తే 18 years. సో అది 18 years లో పెరుగుతుంది అనమాట. సో ఒకవేళ ఇక్కడ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగింది అనుకోండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇప్పుడు 6 years లో 100 అయింది. సో 100/6. సో 6 1 6, ఇంకెంత మిగిలింది? 4. 6 6 36, ఇంకెంత మిగిలింది? 4. సో 4/6 అంటే 2/3.
సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 16.2/3%, అంటే 1/6 అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అడగలేదు, ఒకవేళ అడిగితే ఇట్లా ఫైండ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకా దాని ప్రకారం కూడా మనము అంటే అమౌంట్ ఇది క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ మనకైతే ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఈజీగా ఇట్లా చేసేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సమ్ వాస్ పుట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ఏ సర్టెన్ రేట్ ఫర్ 2 years. Had it been put 3% higher rate, it would have fetched 72 more. The sum is. So సమ్ అమౌంట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇచ్చిండు. ఎంత ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలియగానే దాన్ని 2 years కి ఇచ్చిండు. అయితే ఇట్ హ్యాడ్ బిన్ పుట్, ఒకవేళ దాన్ని ఒక 3% మోర్ అంటే ఒక 3% ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక ఇస్తే మనకి 72 రూపీస్ అనేవి ఎక్కువ వచ్చాయి అంటున్నాడు. అయితే దాని సమ్ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు 3% ఎక్కువ కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే 3% ఎక్కువ చేస్తే ఎన్ని ఇయర్స్ కది? 2 years కి. 3% అంటే 3 into 2 ఏమవుతుంది అంటే 6% ఎక్కువ అవుతుంది. ఓకేనా, 6% పెరుగుతుంది. సో ఈ 6% ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 72 రూపీస్ వాడు మనకి ఇచ్చింది. సో 6 1s 6 12 అంటే 1% ఈక్వల్స్ టు 12 రూపీస్. దెన్ సమ్ ఏమైతుంది మనకి 100% అవుతుంది. 100% ఈక్వల్స్ టు 12 into 100 ఈక్వల్స్ టు 1200 అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 1008 in 2 years. సో 1008 in 2 years and to 1164 in 3.5 years. Find the sum and the rate of interest. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే సమ్ మనీ ఉన్నది, ఆ మనీ 2 years లోనేమో 1008 అయింది అండ్ 3.5 years లో 1164 రూపీస్ అయింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సమ్ ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? ఓకేనా, 100 ఫస్ట్ ఇక్కడ 1000 ఇక్కడ 1100 ఉంది. సో 100 డిఫరెన్స్. ఇక్కడ 64 మైనస్ 8 చేయండి, ఎంత? 56. సో మొత్తం ఎంత అంటే 156 రూపీస్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. అండ్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 1.5 year. ఓకేనా, 1.5 year. సో ఇది 1.5 year కి 156 ఉన్నది. సో 1.5 year అంటే ఏంటిది? 2 1s 2, 2 plus 3. సో 3/2 అన్నమాట. ఓకేనా, మనకి ఇది 1.5 year కి అవసరం లేదు. మనకి ఎంత కావాలి? జస్ట్ మనకి 1 year కి మాత్రమే కావాలి. సో 1 year కి అంటే ఇప్పుడు దీన్ని 3 parts చేస్తే అందులో 2 parts అనేది 1 year కి అవుతుంది కదా. సో 156/3. సో 3 1s 3 5s అండ్ 3 2s 6. సో 52 అంటే 1 part 52, దెన్ 2 parts ఏమవుతుంది? 104 రూపీస్ అవుతుంది. సో 1 year లో 104 రూపీస్ అయింది. ఓకేనా, మన ఇంట్రెస్ట్ అనేది. సో అప్పుడు 2 years కి ఏమవుతుంది? అది 208 రూపీస్ అవుతుంది కదా. సో 1 year, ఇదేమో 1 year కి, ఇదేమో 1 year కి, ఇదేమో 2 years కి. సో 2 years లో 208 రూపీస్ అయింది. ఇక్కడ మనకి జనరల్ గా ఎంత ఉన్నది? 2 years లో 1008 రూపీస్ అయింది. సో 1008 రూపీస్ లో 208 రూపీస్ అనేది ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనకి ఏంటిది? అమౌంట్ లో నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి ప్రిన్సిపల్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే 800 రూపీస్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అంటే 800 రూపీస్. సో ఒక క్వశ్చన్ సమ్ అనేది వచ్చింది. సెకండ్ ఇంకేం అడిగిండు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగిండు. సో 800 రూపీస్ లో మనకి ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్? 104. 104 అనేది ఎంత పర్సంటేజ్ తెలియాలి. సో 2 zeros క్యాన్సిల్, 8 1s 8 అండ్ 8 3s 24. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 13% పర్ యానం. ఓకేనా, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా ఇంట్రెస్ట్ అనేది. ఓకేనా, సమ్ అనేది ఎప్పుడు కూడా సేమ్ ఉంటది. సో చేంజ్ అవుతూ పోయేది ఏంటిదంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఒకటే. సో ఇక్కడ మనకి 1.5 year కి 156 రూపీస్ ఇంట్రెస్ట్ పడింది. దెన్ మనకి కావాల్సింది మనం 1 year కి ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కుంటే మనకి క్లియర్ అనమాట. సో 1 year కి మనకి ఇంట్రెస్ట్ ఏమవుతుంది? సో 156 అనేది 3 parts కి ఈక్వల్, మనకి 2 parts కావాలి అంతే కదా. ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది?
సో ఇక్కడ మనకి 1.5 year 1.5 year అంటే ఏంటిది 2 1 2 2 plus 1 3 సో 3/2 ఇది 1 year కి ఏమో 2 parts 1.5 year కి అయితేనేమో 3 parts మనకు కావాల్సింది ఏంటి 1 year కే కాబట్టి మనం దాన్ని ఇది ఏంటంటే మనకి 3 years అంటే 1.5 year 3 parts ఇచ్చాడు మనకి 2 parts కావాలి సో ఇది 156 అనేది 3 parts కి అయితే 2 parts వాల్యూ ఎంత అంటే 2 units వాల్యూ 104 సో 1 year కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఎంత అంటే 104 అండ్ ఆ తర్వాత అప్పుడు 2 years కి ఇంట్రెస్ట్ ఏమవుతుంది 208 రూపీస్ అవుతుంది సో 2 years కి ఇక్కడ అమౌంట్ ఎంత ఉన్నది అంటే 1008 ఉన్నది 1008 లో నుంచి ఇప్పుడు అమౌంట్ లో నుంచి కనుక ఇంట్రెస్ట్ తీసేస్తే అది ప్రిన్సిపల్ అవుతుంది ఆల్రెడీ మీకు ముందే చెప్పాను అనమాట ఏమని అమౌంట్ ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ సో ఇదంతా కలిపితే మనకి అమౌంట్ అవుతుంది సో మనకు ప్రిన్సిపల్ అడిగింది కాబట్టి ఇంట్రెస్ట్ తొలిపోతుంది అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్ తీసేస్తే మనకు ప్రిన్సిపల్ వస్తుంది ప్రిన్సిపల్ వచ్చింది సో ఒక క్వశ్చన్ క్లియర్ సెకండ్ క్వశ్చన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగింది సో ఇప్పుడు మనకి 1 year కి ఇక్కడ మనకి 104 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది ప్రిన్సిపల్ ఏమో 800 లో 104 ఎంత పర్సెంటేజ్ అంటే 13% అని చెప్తాను. Please comment below if you want us to make a video regarding any topic. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.